వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సభ కోసం బీఆర్ఎస్ నాయకులు వాగులు, కాలువలు ధ్వంసం చేస్తారని ఆరోపణలు మొదలయ్యాయి. పార్కింగ్ కోసం 1000 ఎకరాలకు పైగా క్లీన్ చేయించారని, వెహికల్ రూట్ మ్యాప్ కోసం ఎల్కతుర్తిలో పెద్ద వాగును బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారని, దేవాదుల కాలువ సైతం పలు చోట్ల పూడ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా దారి కోసం దేవాదుల D3 కాలువ బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారని చెప్తున్నారు. మీటింగ్ కోసం కాలువలు, వాగులు ధ్వంసం చేస్తుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసినట్టు వ్యవహరిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సభ కోసం బీఆర్ఎస్ నాయకులు వాగులు, కాలువలు ధ్వంసం చేస్తారనే ఆరోపణలు మొదలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి వాగులు, కాలువలే పూర్తి చేస్తారనే అయితే ఆరోపణలు వస్తున్నాయి. అది వాస్తవమేనా? ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? సతీష్, ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ రథోత్సవ సభ కోసం వాగులు, కాల్వలను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్కింగ్ కోసం 1000 ఎకరాలకు పైగా ల్యాండ్ ను బీఆర్ఎస్ నేతలు సాఫ్ చేశారు. వెహికల్ రూట్ మ్యాప్ కోసం ఎల్కతుర్తి పెద్ద వాగును పూడ్చినట్టుగా తెలుస్తుంది. దేవాదుల కాల్వను పలు చోట్ల పూడ్చివేశారు. దేవాదుల 1R 2R D6 కాల్వ మీదుగా దారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 1R 2R D6 కాల్వను 20 చోట్లకు పైగా ధ్వంసం చేసినట్టుగా చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, రైతులు చెప్తున్నారు. దారి కోసం దేవాదుల D3 కాల్వను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కోసం కాల్వలు, వాగులు ధ్వంసం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కోసం కాల్వలను కావచ్చు, ఈత వాగును పూడ్చివేశారంటే కూడా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్, నకలగండి, తుమ్తో పాటు దేవనూరు, ఇనుపరాతి గుట్టల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ వాగు గుండానే శనిగరం వాగుకు చేరితే, అయితే ఎల్కతుర్తి, చింతలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ పార్కింగ్ కోసం ప్లేసులు చేరుకునేందుకు ఈ పెద్ద వాగును పూడ్చివేశారు. రాత్రికి రాత్రే ఈ వాగుకు అడ్డంగా ఉన్నటువంటి మట్టి పోసి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలను దేవన్నపేట, మడిపల్లె, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వాగుపై ఆధారపడి చుట్టుపక్కల రైతులు సాగు చేసుకుంటుంటారు. అడ్డంగా కట్టపోయడం, ఆఫీసర్లు అన్ని తెలిసినప్పటికీ కూడా కొంత లైట్ తీసుకున్నట్టు కూడా చుట్టుపక్కల రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఆ రథోత్సవ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలేమో సభ ముగిసిన తర్వాత మళ్ళీ 10 రోజులలోనే ఈ కాల్వ కావచ్చు, వాగు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ కోసం ఇలా కాలువ, వాగులు ధ్వంసం చేయడం సరైంది కాదు, ఎందుకు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి ఈ బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభ కోసం కాలువలు, వాగు ధ్వంసం చేయటువంటి అంశం రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చకు దారి తీస్తుంది, దీనిపై ప్రభుత్వం కావచ్చు, మిగతా చుట్టుపక్కల సంబంధించినటువంటి రైతులు ఎట్లా స్పందిస్తారనే విషయాన్ని సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.